ఏంటి నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? ఐ లవ్ యూ. టూ 3 డేస్కే లవ్ వస్తుందా? నేను నిన్ను చూసినప్పుడే ప్రేమించాను. ఈ 2-3 డేస్ వచ్చి నేను నీకు సరిపోతానా లేదా అని మాత్రమే చూశాను. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను సార్. నువ్వు ఆ రోజు మీ ఫ్రెండ్తో చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అబ్బాయిలందరూ ఇంతే ఉంటారా? అవకాశం ఉండేదాకా ఉండి అవసరం అయిపోయాక వదిలేస్తాను. నువ్వు ఎందుకు అలా అంటావు నాకు తెలియదు, కానీ ఆ అవకాశం ఏమో మనల్ని కనిపిస్తున్నాయి. ఐ మీన్ రిలేషన్షిప్స్లో ఫ్రీడమ్ లేక బాయ్ ఫ్రెండ్తో క్లోజ్గా తిరిగి తర్వాత ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే వాళ్ళనే బ్లేమ్ చేసి మనం వచ్చేయడం కరెక్ట్ కాదు. ఐ మీన్ ఒక తప్పు జరగాలంటే ఇద్దరు ఉంటేనే జరుగుతుంది కదా. సో దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఆ అబ్బాయిని ఒక్కటే తప్పు అనడం కరెక్ట్ కాదు. మేబీ ఐ హ్యావ్ టు థింక్ వన్స్ అగైన్. అప్పుడు నీలో నీ మైండ్ సెట్, నీ యాటిట్యూడ్ నాకు నచ్చాయి. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐ స్టార్టెడ్ లవింగ్ యూ సరు. నన్ను ఇంటి దగ్గర దించుతావా? పరిచయం ఒక పరిచయం పెనవేసుకుపోయే తొలి పరిచయం. ఐ లవ్ యూ. అదేదో అక్కడే చెప్పొచ్చు కదా. అక్కడే చెప్పుంటే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం కాదుగా. అయినా నాకంటే నీ గురించి అంతా తెలుసు కాబట్టి ప్రపోజ్ చేశాను. ఏ నమ్మకంతో నా లవ్ యాక్సెప్ట్ చేశావు? నా గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నీ గురించి నేను తెలుసుకోలేనా నందు? పరిచయం ఒక పరిచయం పెనవేసుకుపోయే తొలి పరిచయం. పరిచయం ఒక పరిచయం పెనవేసుకుపోయే తొలి పరిచయం. అది ప్రేమై ప్రేమ పలుకై పలుకు పదమై పాడెనే పరిచయం ఒక పరిచయం. అందని అందంలా నా ముందర నువ్వుంటే కదలికలేని బొమ్మనయ్యానే. పరుగులు తీసే కాలంలో నా అడుగులు నీ వెంటే, అది నీ వెంటే అనుకుంటుంటే చల్లని మేఘాలే ప్రేమగాలులై వీయగా ఉంటానమ్మ నీ వెంటే, నీ తోడే నూరేళ్ళిలా. సరు 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 ఒక సరు నా సరు.
డాడీ, నేను మీకు విషయం చెప్పాలి డాడీ. చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. బాగుంటాడు, చాలా బాగా మాట్లాడతాడు, మీకు నచ్చుతాడు డాడీ. నువ్వు ఈ విషయం నాతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటావని నా నమ్మకం. రేపు ఆ అబ్బాయిని ఒకసారి తీసుకోండి, మాట్లాడతాను. థ్యాంక్ యూ డాడీ. డాడీ, నమస్తే అండి. నమస్తే అమ్మా. నీ పేరేంటి? నా పేరు నందన్ అండి. ఏం చదువుతున్నావు? ఎంబీఏ అయిపోయింది. ఫ్యూచర్ ప్లాన్స్? యాక్చువల్లీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యాను. 1.5 monthలో సెటిల్ అయిపోతాను. మీ నాన్నగారి పేరు? నాన్నగారి పేరు సామల్ నారాయణరావు గారు అండి. సామల్ నాగేశ్వరరావు గారు అంటే నారాయణరావు గారు అండి. అదేనమ్మా, నారాయణరావు గారు. రాజమండ్రి నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన నారాయణరావు గారు. మా డాడీ మీకు తెలుసా అంటూ? అంటే రియల్ ఎస్టేట్లో ఉంటారు కదా, అలా తెలుసు అంతేనమ్మా. సరేనమ్మా, నేను బేబీతో మాట్లాడతాను. వస్తానండి. థ్యాంక్స్ అండి. ఏం డాడీ, తను ఎలా ఉన్నాడు? మీకు నచ్చాడా? ఏం డాడీ అలా ఉన్నారు? తను మీకు నచ్చలేదా? బాగానే ఉన్నాడు అంటున్నాడు, మళ్ళీ నాకు సూట్ కాని అంటున్నారు. ప్రాపర్ రీజన్ చెప్పండి డాడీ. ఎందుకంటే నీకు అన్నయ్య వరుస అవుతాడమ్మా. చెప్పింది అర్థం చేసుకో. మా డాడీ ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు, కానీ తను మాత్రం నేను మర్చిపోవాలి అన్నారు. అది నా వల్ల కాదు. ఐ కాంట్. ఐ లవ్ యూ. ఎత్తి చోలేకి పెట్టుకో. నందు, నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. నాన్నేమో మన ఇద్దరం అన్నా చెల్లెలు అంటున్నారు. మా ఇంట్లో కూడా అలాగే అంటున్నారు సార్. బట్ ఐ కాంట్ యాక్సెప్ట్ ద రిలేషన్. నాకు నువ్వు కావాలి నందు, నువ్వు ఏదో ఒకటి చేయి. నువ్వు ఆలోచించే దాన్ని బట్టే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. నాకు నువ్వు కావాలి అంతే. ఎవరు ఏ రిలేషన్షిప్ అనుకున్నా నాకు అనవసరం. నాకు నువ్వు కావాలి నందు. I love you, Sharu. I really love you, Sharu.